నాగార్జున వైఫ్ పేరు అమల, బ్లాక్ బస్టర్ ఇచ్చాడు శేఖర్ కమల. మంచి బ్లాక్ బస్టర్ పడింది చాలా రోజుల తర్వాత. సినిమా వచ్చేసి చాలా బాగుంది బ్రో, చాలా బాగా అనిపించింది సినిమా. నా డబ్బులతో 500 పెట్టి టికెట్ కొన్నా. ధనుష్ యాక్టింగ్, ధనుష్ డైలాగ్ డెలివరీ అన్నమాట. ఈ సినిమాలో హీరో మంచి. మీ సినిమాలో కుబేరాలో చూసినాం మ్యూజిక్, ముగ్గురు మెయిన్ రోల్ బాగా చేశారు అందరు. నిజంగా అదిరిపోయే సినిమా అయితే తీసిండన్న. సినిమా అయితే చాలా సూపర్ గా ఉంది. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. కూడా చాలా బాగుంది. ఆయనలో తప్పు పెట్టడానికి ఏం లేదు. ఇది కుబేర కాదు, బిచ్చగాడు 3 సినిమా అనుకోండి, అలా ఉంది సినిమా. ముందుగా ఈ సినిమా రివ్యూ చెప్పాలంటే నేను 3 వ్యక్తుల గురించి మాట్లాడాలి. మొదటిగా మన శ్రీ శేఖర్ కమ్ముల గారు. నేను శ్రీ అని ఎందుకు అంటున్నానో తర్వాత చెప్తాను. ఫస్ట్ ఈయన గురించి మాట్లాడతాను. అండ్ రెండవ వ్యక్తి ఎవరంటే శ్రీ డిఎస్పి గారు. అండ్ మూడవ వ్యక్తి వచ్చేసి శ్రీ ధనుష్ గారు. ఈ 3 వ్యక్తుల గురించి చాలా స్పష్టంగా మాట్లాడుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. కొంచెం ఎంకరేజ్ చేయండి అబ్బా. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు నా ఛానల్కి నేను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్. సో మొదటగా మనం మాట్లాడుకోవాల్సింది శ్రీ శేఖర్ కమ్ముల గారి గురించి. సో ఈయన సినిమాల గురించి మాట్లాడదంటే ఈయన సినిమాలు అంత ప్యూరిటీగా, అంత జెన్యూనిటీతోని, ఆయన ట్రెండ్ని ఫాలో గారు, ఆయన ట్రెండ్ సెట్ చేస్తారు. సో ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఆయన ప్రీవియస్ మూవీస్ చూస్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. గోదావరి కానీ, హ్యాపీ డేస్ కానీ, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కానీ, ఆనంద్ కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే బొచ్చడి సినిమాలు వెళ్తాయి భయ్య. ఆయన క్లాసిక్లు అంటారు, కల్ట్ క్లాసిక్స్ అంటారు ఆ సినిమాలని. ఇప్పటికీ టీవీలో వస్తే వదలని రోజులు ఉన్నాయి ఆ సినిమాలను, అంత బాగుంటాయి సినిమాలు. సో అలాంటి సినిమాలు తీసేటైనా లాస్ట్ ఆయన సినిమా నాకు బాగా నచ్చిన సినిమా ఏదంటే ఫిదా. దాని తర్వాత తీసిన ఏ సినిమా నాకు నచ్చలేదు. ఇన్ఫ్యాక్ట్ మొన్న వచ్చిన లవ్ స్టోరీ కూడా నాకు అంతేం ఎక్కలేదు భయ్య సీరియస్గా. బట్ ఈ సినిమా అది అన్నిటినీ చేంజ్ చేసేసింది. నాకు బాగా గుర్తు, లీడర్ సినిమా చూసినప్పుడు నాకు ఇప్పటికీ గుర్తు, ఆ సినిమాలో కొన్ని సీన్స్ వస్తుంటే ఏడ్ చేస్తాను నేను కొన్ని సీన్స్ అయితే. సో అలాంటి సీన్స్ చూశాక ఎందుకో లవ్ స్టోరీ చూస్తే నాకు అంత ఎక్కలేదు. బట్ దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. అసలు కంపేర్ చేయలేము, ఏ సినిమాలతోని కంపేర్ చేయలేము. బట్ ఐ ఫీల్ ఇది వన్ ఆఫ్ ద కల్ట్ క్లాసిక్ అనొచ్చు ఒక స్ట్రీమ్లో మాత్రం. ఒక కమర్షియల్ సినిమా కానీ, ఒక మెసేజ్ ఉంది, అన్నీ ఉందిలే ఈ సినిమాలో. బట్ ఎక్కడో కొడుతుంది సినిమా అనిపిస్తుంది చూసారా, అట్లా అనిపించింది నాకు కొన్ని సీన్స్. అవేంటో తర్వాత మాట్లాడదాం. అండ్ సెకండ్ వచ్చేసి మన దేవిశ్రీ ప్రసాద్ గారు. ఈయన ఇచ్చే మ్యూజిక్ సినిమాలకి ఒక సినిమా ఒక లెవెల్ ఉంటే ఈయన కొంచెం ఇంకా దాన్ని ఒక పై మెట్టు ఎక్కిస్తారని చెప్పాలి. బట్ ఈ సినిమాని మాత్రం ఒక మెట్టు కాదు 4 మెట్లు ఎక్కించారని చెప్పాలి. ఆయన మ్యూజిక్తోని, ఆయన బీజిఎంతోని, ఆయన ఇచ్చే మ్యూజిక్ పల్స్తోని ఏదైతుందో అది వేరే. అసలు నాకైతే చాలా బాగా నచ్చింది మ్యూజిక్ పరంగా అయితే. ఆ పొయ్యిరా సాంగ్ అయితే, ఆ థీమ్ మ్యూజిక్ అయితే, కుబేర థీమ్ మ్యూజిక్ అయితే నాకు ఇంకా మైండ్లోనే ఉంది. అసలు అంత బాగా చేశారు. అండ్ థర్డ్ ది మెయిన్ పర్సన్ గురించి మాట్లాడాలి, శ్రీ ధనుష్ గారు. ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ అబ్బా సీరియస్గా. మాట్లాడుకుంటూ పోతే వీడియో సరిపోదు, టైం సరిపోదు, ఏం సరిపోదు, అంత పెద్దగా మాట్లాడవచ్చు ఆయన గురించి. బట్ నాకు సినిమాలో ఏది అంత డిస్టర్బింగ్ అనిపించలేదు భయ్య. ఫస్ట్ ఇంట్రడక్షన్ షాట్ ఏదైతుందో ఆయన గడ్డంతో అక్కడ తిరుమలలో కూర్చొని అడుక్కుంటాడు చూడు, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు చూసారా. ఆ సీన్ చూసాక నాకు ఏ సీను నాకు అంత అనిపించలేదు భయ్య సీరియస్గా. అసలు ఆ సినిమాలో ది బెస్ట్ సీన్ అంటే అది ఒక్కటే అనుకుంటాను నేనైతే. వన్ ఆఫ్ ది బెస్ట్ సీన్ కాదు, ది బెస్ట్ సీన్ అది. దానికి మించి ఇంకేం చెప్పినా కానీ అన్నీ తక్కువే అనిపిస్తాయి నాకైతే సీరియస్గా. చించి పడేసిండు అసలు. యాక్టర్లో చూస్తాం తన లోపల ఒక గొప్ప యాక్టర్ని చూస్తాం తన లోపల. సీరియస్గా నాకు బాగా నచ్చింది ఆ సీన్. అండ్ ఇంకొక విషయం గురించి మాట్లాడేది కింగ్ నాగార్జున గారు కూడా. నేను మర్చిపోయాను కింగ్ నాగార్జున గారి పేరు. బట్ ఆయన వాట్ ఎ మ్యాన్ సీరియస్గా వాట్ ఎ మ్యాన్. అసలు నాకైతే అసలు మన్మధు నుంచి చూస్తున్నాను, ఆయన చామ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు అయ్యా సీరియస్గా. ఈ సినిమాలో మాత్రం ఇచ్చి పడేసాడు. అందరు అనుకున్నారు ఆయన పైన అయిపోయిందని చెప్పేసి, కాకపోతే 2.0 లాగా స్టార్ట్ అయ్యాడు ఆయన సీరియస్గా. ఈ సినిమాతో ఒక మెట్టెక్కేసాడని చెప్పాలి. ఆయన యాక్టింగ్ పరంగా కానీ ఆయన చిచ్చి పడేసింది భయ్య. అసలు ఆయన రోల్లో ఆయన ఇచ్చి పడేసిండని చెప్పాలి. ఆయన ఒక మాట అన్నాడు, నేనే ఈ సినిమాలో మెయిన్ లీడ్ లెక్క నాకు అనిపిస్తుందని. అది ఏమాత్రం తక్కువ అనిపిస్తలేదు నాకైతే సీరియస్గా. వెరీ వెరీ వెల్ డన్ అని చెప్పాలి సీరియస్గా. అండ్ ఇప్పుడు రాబోతున్న కూలీలో కూడా ఆయన ఇచ్చి పడేసేటట్టే ఉన్నట్టు చూద్దాం ఆ సినిమా ఎట్లా అవుతుందో.
బట్ మిగతా యాక్టర్స్ కూడా రష్మిక మందన గారు కానీ లేకపోతే ఎవరైతే విలన్ క్యారెక్టర్ చేశారో ఆయన కూడా చాలా బాగా చేశారు. ఈ సినిమాలో టెక్నికాలిటీస్ గురించి మాట్లాడితే అన్నీ ఓకే భయ్య, కానీ నాకు ఒక్కటే కన్సర్న్ ఉంది. ఐ మీన్ ఒక ఆబ్జెక్షన్ లేదంటే ఒక తప్పు జరిగినట్టు అనిపించింది. ఏంటంటే డబ్బింగ్ విషయాల్లో కొంచెం కేర్ తీసుకోలేదు భయ్య శేఖర్ కమ్ముల గారు. సీరియస్గా నాకు ఎందుకో అంటే మెయిన్లీ డబ్బింగ్ వరకు ఓకే భయ్య, బట్ ఎప్పుడైతే సపోర్టింగ్ యాక్టర్స్ మాట్లాడుతున్నారు అంటే లైక్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక పొలిటీషియన్ ఉంటారు, ఆయన విలన్తో మాట్లాడుతూ ఉంటారు కొన్ని సీన్స్లలో. ఆయన డబ్బింగ్ ఎప్పుడు సూట్ కాలేదు. నేను చూసిన ప్రతి సీన్లో చూస్తున్నాను, ఏ సీన్లో కూడా సూట్ కాలేదు ఆయనది. అంటే ఆయన లిప్ మూమెంట్ వేరే ఉంటుంది, కింద చెప్పే డైలాగ్ వేరే ఉంటుంది. సో ఆ పరంగా ఒకటి కొంచెం మైనస్ భయ్య. మిగతా అంటే నాకు ఎక్సలెంట్ అనిపించింది సినిమా. సో సినిమా చూసాక మీకు అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.